అడవిలో ఒక ఏనుగు ఉండేదట. ఆ ఏనుగు నేనే పెద్దగా ఉన్నానే, నేనే బలంగా ఉన్నాను అనుకొని అలా ఆ జంతువులని బాధ పెడుతుంది. అప్పుడు జంతువులు ఏనుగు పెట్టిన బాధని భరించలేకపోతుంది. ఒకరోజు చీమలు లయంగా పోతున్నాయి. అప్పుడు ఏనుగు చూసింది, అబ్బాయి చీమలు ఎంత గవారుగా లయంగా పోతాయి అనుకొని అప్పుడు తొండంతో నీళ్ళు తెచ్చి పోసింది. అప్పుడు కొన్ని చీమలు చెల్లా చెదురైపోయినాయి, కొన్ని చీమలు అదే కొట్టుకపోయినాయి. అప్పుడు ఒక చిన్న ఏనుగు దగ్గరికి వచ్చి అన్నది, ఎన్ని సంగతి అన్నది. అన్నాక నువ్వు నాకెదురు చెప్తానా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా అన్నది. అప్పుడు ఏనుకైనా బుద్ధి చెప్పాలనుకొని అప్పుడు ఒకరోజు ఏనుగు గడ్డి మేస్తూ ఉంటుంది. అప్పుడు సీమ అల్లనే గడ్డిలో పోయి మళ్ళీ తొండంలో వేయండి. అప్పుడు కుట్టడం స్టార్ట్ చేసింది. అబ్బా మంట అని అటు ఇటు పరిగెత్తింది. అప్పుడు తొండం నుంచి సీమ బయటకు వచ్చింది. బాధ అంటే ఎట్లుందో తెలుసా అనుకొని, నువ్వు మమ్మల్ని బాధ పెడితే అట్టనే మాకు కూడా బాధ అనిపిస్తుంది అనుకొని ఆ జంతువులని బాధ పెట్టింది. ఇంకా ఎప్పుడు ఎవరిని బాధ పెట్టకని అన్నది. అప్పటి నుంచి అన్ని జంతువులతో ఎట్లుండేది ఏనుగు? కలిసి మెలిసి ఉన్నది. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి నాని.